దేవుని వాగ్దానం. ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? నిన్నటిదాకా ఆదివారం, ఇంకా మళ్ళీ మనం ఈ వీక్ అయితే నవంబర్ స్టార్ట్ అయిపోతుంది. ప్రార్థనలు నేను ఎక్కడి నుంచి మీరు వెళ్ళారో 50 రోజులు మంటతో చెప్తాను. ఉజ్జీవం ఆగొద్దు, ప్రార్థన ఆగొద్దు, దేవుని శక్తి పొందాలి, ఆత్మ బలంతో నింపబడాలి. రక్షణ లేని బిడ్డలకి ఇదే రక్షణ. యేసు రక్షకుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. యేసుని నమ్మితే పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం. ఈ లోకంలో ఆయన తోడుకుంటాడు. ఆత్మీయంగా పడి చెడిపోయిన మీ ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టడానికే కదా 50 దినాల తర్వాత మరింత బలం, మరింత అభిషేకం, మరింత శక్తి. బెల్లంపల్లిలో ఇంకా ప్రార్థన, ప్రవాహం. రండి బెల్లంపల్లికి శనివారం, శని, ఆది 7, 8, 9 కూడా మీటింగ్స్ నవంబర్లో బెల్లంపల్లిలో. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దేవుని తట్టు మనము ఇంకా స్టాండ్ కావాలి. ఇంకా అప్పుల బాధ, ఉద్యోగం అనకండి. ఉజ్జీవాన్ని, అగ్నిని దేవుడు దించే టైం ఇది. నీ బంధకాలు తెంచబడి ఉన్నాయి, తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకే ఒక మాట చదువుతూ చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం. చక్కటి మాట. 49:10. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైన దప్పి అయిన కలగదు, ఎండమావులైన ఎండైన వారికి తగులదు. వారిని కరుణించువాడు ఎక్కడ తీసుకుపోతాడట? నీటి బుగ్గలు. ఎండిపోయిన జీవితాలు నీటి బుగ్గ ఉబ్బుకుతూ ఉంటుంది. ఎండైనను ఎండమావులైన తగలదు. ఎండమావులు అంటే మనం చూస్తుంటే నీళ్ళు ఉన్నట్టే ఉంటే కానీ ఎండ కనబడుతుంటుంది కదా, ఎడారిలోకి చూస్తుంటాం. ఎండమావులైన ఎండైన నీకు తగలదట. అంటే నీటి బుగ్గనా? నీటి బుగ్గ వారి కోసం నేను రెడీ చేసి ఉంచా, వారికి అనుగ్రహించున్నా, వారికి సిద్ధపరిచున్నా, వారికి ఇచ్చా అంటున్నాడు. నడిపిస్తా వారిని అంటున్నాడు. అది మనల్నే, నిన్నే, నీ కుటుంబాన్ని, నీ అవని జీవితాన్ని. ఎంత మంచి దేవుడు అండి. అంటే మనకు వాగ్దానం, నిన్ను కరుణించువాడు ఎవరు? మన దేవుడు, మన రక్షకుడు యేసయ్య. ఆత్మీయ నీటి బుగ్గ, అభిషేకం, వరములు, ఫలములు. ఇహలోక పరంగా కూడా ఏ కొట్లాట, ఏ పోరాటం, ఏ దరిద్రత, ఏ శాపం నిన్ను వెంటాడిందో అది ఉండదు ఇక కదండి. అది ఉండదు నీ జీవితాన్ని. అందుకని ఆయన అంటున్నాడు, నేను సమృద్ధి గల చోటులోకి నేను నడిపించదను. సమృద్ధి గల చోటుకి అంటే నీ కొదవలేని సమృద్ధి గల చోటులోకి నేను నడిపించదను. కొదవలేని సమృద్ధి గల చోటులోనికి నేను నడిపించదని వాగ్దానం. ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ప్రార్థనలు ఎదగండి. పొద్దున్న 5 నుంచి 6, సాయంత్రం 6 నుంచి 9 లైవ్ చూడండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో, ఇన్స్టాలో ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుని కృప మీ కుటుంబాలకు మీకు తోడుగా ఉండవద్దు. ప్రార్థన వదిలిపెట్టకండి, ఆత్మబలం విడిచిపెట్టకండి, ఇంకా ముందుకు సాగండి. ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబడిన గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి, బాధ, చింత, దిగులు, పోరాటాలు, నిందలు, గాయాలు, కోర్టు కేసులు, ఇంతవరకు జటిలమైన వాటికి విడుదల. ఏ దేశ, ఏ రాష్ట్ర, ఏ పట్టణం, ఏ గ్రామంలో ఉన్నా విడిపించి మా ప్రజలందరినీ రక్షించి. ఎన్నో ప్రమాదాలు, కీడులు, నష్టాలు ప్రయాణంలో జరుగుతున్నాయి. బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్స్. కాపాడు నీ ప్రజల్ని, దేశంని రక్షించు. ప్రపంచ దేశాలను రక్షించు. క్షేమము దయచేయి, కాపుదల దయచేయి. సంఘాలకి అభివృద్ధి, జాషువా అపోస్తలుల సేవ బయటకు రావడానికి ఆయన మాకు 50 దినాలు ఇచ్చిన ప్రతి వాగ్దానాలు, వర్తమానాలు నెరవేర్చి మా అందరికీ తోడైంది. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మహామహుడు పాట వింటున్నారు. సుప్రీం ఆయనే, మెజెస్టీ అంటే గొప్ప శక్తిమంతుడు. ఆయన మించిన వాళ్ళు లేడు. ఆ పాట విని ఆ కామెంట్ పెట్టి ప్రభుని ఆరాధించండి. ఆయన నీ జీవితానికి పరిపాలన చేయబోతున్నాడు. రెండో విషయం, అంతేకాకుండా 7, 8, 9 బెల్లంపల్లి మీటింగ్స్, అద్భుతమైన 3 దినాలు ఉజ్జీవ సభలు, ప్రార్థన శక్తి అట్లా ఓవర్ఫ్లో. దేవుని ప్రభావం అక్కడ ఉంది, ఎందుకంటే ప్రార్థించాం కాబట్టి. 10, 11, 12, 13 కాకినాడ సభలు. రండి, పాలు పొందండి, దేవుని కృపను పొందండి. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మెక్లరెన్ హై స్కూల్ గ్రౌండ్, కాకినాడ ఉజ్జీవాన్ని మీరు అనుభవించబోతున్నారు. ప్రతి ఆదివారం కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్. ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8, 3 ఆరాధనలు శక్తివంతంగా జరగబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని నడిపించను కాక. ప్రైజ్.